ఈరోజు నేను రెండవసారి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నాకు రెండవసారి అవకాశం ఇచ్చినందుకు వారికి, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, అదేవిధంగా మా గౌరవ మంత్రులు నిరంజన్ రెడ్డి గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, మా పాలమూరు ఉమ్మడి జిల్లా శాసనసభ్యులకు, ఎమ్మెల్సీస్కు, అదేవిధంగా నన్ను ఓటు వేసి గెలిపించినటువంటి ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి జడ్పీ చైర్పర్సన్స్కు, అదేవిధంగా జడ్పీటీసీలకు, ఎంపీపీలకు, ఎంపీటీసీలకు, కౌన్సిలర్స్కు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్స్కు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు ఉద్యమం చేసేసి ఏదైతే తెలంగాణ బాగుపడాలని చెప్పేసి ప్రాణాలకు తెగించి కూడా మరి తెలంగాణను తీసుకొచ్చుకోవడం జరిగింది. తీసుకొచ్చిన తెలంగాణకు వారికి గౌరవ ముఖ్యమంత్రిగా ఉండడం, మరి ఈరోజు తెలంగాణ బిడ్డలందరినీ మరి ఒక మంచి ఉద్దేశంతో వారిని అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి పూర్తిగా ప్రయత్నం చేస్తున్నట్టు గౌరవ ముఖ్యమంత్రి గారికి నన్ను కూడా ఈ బంగారు తెలంగాణను ఏర్పరచడం కోసానికి నన్ను ఇందులో భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. భారతదేశంలో మన రాష్ట్రము ఏ రంగాలలో తీసుకున్నా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది, నెంబర్ 1గా నిలుస్తుంది. దానికి కారణము దూరదృష్టితోటి ఆలోచన చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి వల్లనే ఇది సాధ్యమవుతుంది. ఏ రంగంలోనైనా కూడా అక్కడ యువకులను కావచ్చు, అక్కడ ముసలి వాళ్ళనైనా కూడా ఆదుకునేటువంటిది. అదేవిధంగా వారి యొక్క ఆలోచన అందరూ కూడా సమానంగా ఉండాలి, ఎవరు కూడా బీద పరిస్థితుల్లో ఉండొద్దు, ఎవరు దేహి అని అనుకునే విధంగా ఉండకూడదని చెప్పేసి మన భారతదేశంలో ముఖ్యంగా ఈ తెలంగాణ నెంబర్ 1గా ఉండాలని చెప్పేసి, స్టేట్గా ఉండాలని చెప్పేసి వారు ఆలోచన చేయడం, మరి దానికి అందులో మమ్మల్ని భాగస్వామ్యం చేయడము మేము అదృష్టంగా భావిస్తున్నాం. మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు నన్ను ఎన్నుకున్నటువంటి అందరికీ కూడా ఓటర్స్కి అందరికీ కూడా నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం.